ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పరిచే వాగ్దానం యెషయా గ్రంథము 19వ అధ్యాయం 22వ వచనం. యెహోవా వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ప్రభు ఈ దినాన నిన్ను స్వస్థపరచువాడిగా ఉన్నాడు. అందుకే గాయపరచువాడు నేనే, ఆ గాయమును కట్టువాడు నేనే. హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి పరిగెత్తలేదండి, దేవుని దగ్గరికి పరిగెత్తాడు. ఆయన ఆ గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ, దేవా నీ ఎదుట నేను ఎలా నడుచుకున్నానో, ఎలా ఉన్నానో నన్ను ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఆయన ప్రార్థన అంగీకరించి ఆయన కన్నీటికి జవాబు అనుగ్రహించి 15 సంవత్సరాల ఆయుష్కాలను ఇచ్చాడు. ఆయన్ని స్వస్థపరిచాడు. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు, అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా అని. ప్రభు వారిని విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. భర్తీమైనటువంటి గుడ్డివాడు వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశారు. ఎంతమంది ఇదిగో నువ్వు నోరు మీ అరవకు, ఇదిగో కేకలు వేయకని చెబుతున్నా కూడా ఆయన మరింతగా కేకలు వేసినట్టుగా కనబడుతుంది. ఎంతోమంది అన్నారా నీ రోగం పోదని, నువ్వు చచ్చిపోతావని చెప్పారా, నీ డాక్టర్లు చెప్పారా, నీ బంధువులు నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్నారేమో, బహుశా ఎక్కువ రోజులు బతకడని చెప్పారేమో. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రభు తారుమారు చేయగలిగిన వాడు, నీ అనారోగ్య సమస్యను ఆరోగ్యంగా మార్చగలిగినటువంటి వాడు. ఆయనకంటే అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో కుష్ఠరోగి కలిగినటువంటి వ్యక్తి వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని ప్రభు దగ్గర అడగ్గా, ప్రభు తాకినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రతి కుష్ఠవ్యాధి తొలగిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, ఎటువంటి వ్యాధి అయినా నా దేవుడు తప్పకుండా విడుదల అనుగ్రహించేవాడిగా ఉన్నాడు, స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది స్వస్థపరచబడ్డారు, ఎన్నో రోగాలు పోయాయి. ఇదిగో ఒక తల్లి ఎంతో మంది వైద్యుల దగ్గర తిరిగి వచ్చిందంట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెంగును ముట్టితే చాలు నా రోగం తొలగిపోతుందని ఆ తల్లి ప్రభునందు విశ్వాసం ఉంచి వచ్చింది, నమ్మకం ఉంచి వచ్చింది. వెనక నుండి వచ్చి ఆ తల్లి ఆ చెంగును పట్టుకున్నప్పుడు ఆమె రక్తధార కట్టబడింది. ప్రియమైన బిడ్డలారా, జ్వరంతో ఉన్నటువంటి వారిని, చనిపోయినటువంటి లాజరును కూడా దేవుడు లేపాడు. ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు, ఎంతో మంది రోగులు తీసుకుని వచ్చగా రోగులందరినీ నా దేవుడు చేతుల నుంచి స్వస్థపరిచాడు. ఈరోజు నిన్ను కూడా నా దేవుడు స్వస్థపరుస్తాడు. అట్టి స్వస్థత కావాలని ఆశపడుతున్నావా? అట్టి దీవెన కావాలని ఆశపడుతున్నావా? విశ్వాసం నుంచి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఈ దినాన సమృద్ధిగా నిన్ను దీవించి సమృద్ధికరమైనటువంటి స్వస్థత దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.